హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గీతాంజలి ఇంట్లో పనిమనిషిగా చేరిన అంజలి. ఇది ఎలా జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్లో అయితే అంజలి వాళ్ల తాతగారి ఇంటికి చేరుకుంటుంది. అంజలిని అక్కడ చూసిన మనీష్ అయితే చాలా ఆశ్చర్యపోతాడు. ఇంక గీతాంజలి అయితే 4 రోజులలో అంజలి ఎక్కడ ఉన్నా ఇక్కడికి తీసుకుని వచ్చి తన చేత క్షమాపణ చెప్పించాలని నిర్ణయించుకుంటుంది. 4 రోజులలో అంజలిని తీసుకుని వచ్చే బాధ్యత మనీష్కి అప్పజెబుతుంది. ఇంకా మనీష్ అయితే అంజలి వాళ్ల ఇంట్లోనే ఉన్న విషయం తన అత్త అయిన గీతాంజలికి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంటాడు. కాని అంజలి తాత అయితే అంజలి ఇక్కడ ఉన్న విషయం గీతాంజలికి చెప్పకూడదని మనీష్ దగ్గర మాట తీసుకుంటాడు. ఇలా ఉంటే రాజారావు ఇంకో మనవడు అయిన రాఖీ ఇంటికి వచ్చి అంజలిని చూస్తాడు. చూసిన వెంటనే ఎలాగైనా అంజలిని లైన్లో పెట్టాలని డిసైడ్ అవుతాడు. తనతో మాట కలిపి చాలా మంచిగా మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఇది ఇలా ఉంటే గీతాంజలి ఇచ్చిన టైం అయితే దగ్గర పడుతూ ఉంటుంది. మనీష్ అయితే ఆ అంజలి ఎవరని వాళ్ల తాతని నిలదీస్తాడు. ఒక అందని తీసుకుని వచ్చి మనింట్లో పెట్టి అత్తయ్యకి చెప్పకుండా ఉండాల్సిన అవసరం ఏమిటి అని నిలదీస్తాడు. కాని నన్ను ఏమీ అడగవద్దని రాజారావు అయితే అంటూ ఉంటాడు. అయితే తనని తీసుకుని వెళ్ళి అత్తయ్య ముందు నిలబెడతాను అని అంటాడు. అప్పుడు రాజారావు అయితే తనకి కొంత సమయం కావాలని అడుగుతాడు. అప్పుడు మనీష్ అయితే సరే అని సాయంత్రం లోపు ఏ విషయం చెప్పమని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు రాజారావు అయితే ఎలా అంజలిని ఒప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అంజలికి నిజం చెప్పాల్సిన టైం వచ్చిందని అనుకుంటాడు. ఏది ఏమైనా అంజలికి నిజం చెప్పాలని నిర్ణయించుకుని అంజలిని తన రూంకి పిలుస్తాడు. రూమ్ తలుపు వేయమని చెప్పి అంజలి చేత ఒక ప్రమాణం చేపించుకుంటాడు. ఇప్పుడు నేను చెప్పే విషయం నువ్వు ఎవ్వరికి చెప్పకూడదని, ఈ నిజం నీ మనసులోనే దాచుకోవాలని మాట తీసుకుంటాడు. అంజలి కూడా తన తల్లి ఎవరో తెలిస్తే చాలని, ఎట్టి పరిస్థితులలోనూ ఆ నిజం బయట పెట్టనని మాట ఇస్తుంది. ఇంకా రాజారావు అయితే ఇలా చెప్పడం మొదలుపెడతాడు. మీ అమ్మ ఒకరిని ప్రేమించింది. తన వాళ్ల గర్భవతి అయ్యింది. కాని ఆ వ్యక్తి అయితే మీ అమ్మ గర్భవతి అయినా నువ్వు పుట్టబోతున్నావని తెలిసినా మీ అమ్మ తన కోసం ఎంత ఎదురుచూసినా ఆ వ్యక్తి మాత్రం తిరిగి రాలేదు. నెలలు నిండి మీ అమ్మ నీకు జన్మనిచ్చింది. కాని నువ్వు పుట్టిన వెంటనే చనిపోయావని చెప్పి మీ మేనమామ నిన్ను అనాథ శరణాలయంలో చేర్పించాడు. మీ అమ్మకి నువ్వు బతికున్న విషయం తెలియదు. మీ అమ్మకి ఎన్నో విధాలుగా నచ్చచెప్పి మీ అమ్మ ప్రేమించిన వ్యక్తి తిరిగి రాడు అని చెప్పి మీ అమ్మకి ఇంకో పెళ్లి చేశారు. తాను ఇప్పుడు ఎంతో మంచి జీవితాన్ని అనుభవిస్తుంది. అసలు నువ్వు బతికున్న విషయమే తనకి తెలియదు. నీ గురించి తెలిసిందల్లా నీ మనమామకి మరియు నాకు మాత్రమే అని చెబుతాడు. అప్పుడు అంజలి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రాజారావు అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇంతవరకు నిన్ను చూడడానికి మీ అమ్మ రాకపోవడానికి కారణం ఇదే. కాని ఇప్పుడు మీ అమ్మ ఎవరో చెప్పే సమయం ఆసన్నమైంది. కాని నువ్వు మీ అమ్మని కలిసి నువ్వే ఆమె కూతురు అని చెప్పిన మరుక్షణం తన జీవితం మరియు సంఘంలో తనకున్న గౌరవం అన్నీ మంటకలిసిపోతాయి అని అంటాడు. అప్పుడు అంజలి అయితే ఎట్టి పరిస్థితులలోనూ తనే మా అమ్మ అని నేను ఎవరికీ చెప్పను అని అంటుంది. అప్పుడు రాజారావు అయితే మీ అమ్మ ఎవరో కాదు, నా కూతురు గీతాంజలినే మీ అమ్మ, నేను నీ సొంత తాతయ్యని అని అంటదు. మనీష్ ఎవరో కాదు, నీ బావ అని చెబుతాడు. అంతేకాకుండా ఇప్పుడు మీ అమ్మ నీమీద చాలా కోపంగా ఉంది అని అంటదు. ఎందుకు అని అంజలి అడుగగా తాను వైజాగ్లో పెట్టాలి అని అనుకున్న క్యాంపస్ నీ వల్ల ఆగిపోయింది. అందుకే నీమీద చాలా కోపంగా ఉంది అని అంటాడు. ఇప్పుడు ఏమి చెయ్యాలి అని అంజలి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత మనీష్ అయితే ఇంటికి వస్తాడు. రాజారావుతో చెప్పి అంజలిని తీసుకెళ్లి గీతాంజలికి క్షమాపణ చెప్పించాలి అని అంటాడు. అది విన్న అంజలి అయితే ఒక ఉపాయం ఆలోచిస్తుంది. ఎలాగైనా వాళ్ల అమ్మ ఇంట్లోనే ఉండటానికి ఒక ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్లో భాగంగా మనీష్తో అయితే ఇలా అంటుంది. నేను సారీ చెప్పాలి అంటే
గీతాంజలిగారు నన్ను ఆ ఇంట్లోనే ఉండేలా అంగీకరించాలి. అప్పుడే నేను ఆమె కోరుకున్నట్లు క్షమాపణ చెబుతాను. మా ఆశ్రమంలో అందరూ ఒక్కొక్క చోటికి వెళ్ళిపోయారు. నన్ను పెంచి పెద్ద చేసిన ఆమె కూడా చనిపోయారు. కాబట్టి నేను గీతాంజలిగారి ఇంట్లోనే ఉంటాను. ఏదో ఒక పని చేసుకుంటూ ఆమె ఇంట్లో ఉండడానికి అనుమతి ఇస్తే నేను ఆమె కోరుకున్నట్లు చేస్తాను అని అంటుంది. ఇంకా ఈ విషయమైతే మనీష్ వెళ్లి గీతాంజలికి చెబుతాడు. గీతాంజలి మరియు ఆమె భర్త అయితే మొదట దీనికి ఒప్పుకోరు. కాని మనీష్ అయితే మన వల్లే తాను తన వాళ్లందరికీ దూరం అయ్యింది. ఇప్పుడు తాను ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ మన దగ్గరే ఉంటుంది. ఒప్పుకోమని నచ్చచెబుతాడు. బాగా ఆలోచించి గీతాంజలి అయితే అందుకు ఒప్పుకుంటుంది. ఇంకా అంజలి అయితే మనీష్ చెప్పింది విని చాలా సంతోషిస్తుంది. ఆ విధంగా అంజలి అయితే తన అమ్మ అయిన గీతాంజలి ఇంట్లో అడుగుపెడుతుంది. ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.